ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులలో ఏముంటాయంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులని లగ్నంగా చేసుకున్నట్లయితే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. మీనంలో శని, రవి ఉన్నారు. శుక్రుడేమో మేషరాశిలో ఉన్నాడు. గురువేమో మిథున రాశిలో ఉన్నారు. కేతువేమో ఇక్కడ సింహంలో ఉన్నారు. తులను లగ్నంగా చేసుకున్నట్లయితే మీకు ఇక తులను లగ్నంగా చేసుకుంటే ఇది గ్రహాల సంచారం. ఇక ఈ గ్రహాలు మళ్ళీ మధ్యలో మారుతాయి. 15వ తారీఖున రవి మీనంలో నుంచి మేషంలోనికి వస్తారు. అట్లాగే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున కుంభం నుంచి మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. అట్లాగే మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి ఏప్రిల్ 20వ తారీఖున వస్తారు. ఇక ఈ గ్రహాలు మీకు ఈ మాసం ఎట్లా ఉంది అని అంటే అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఏప్రిల్ 17వ తారీఖున అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి, విధియ, తదియ 3వ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఈ పండుగ మనకి యాదగిరి నరసింహస్వామికి, తెలంగాణ అందరికీ మనకి యాదగిరి నరసింహస్వామి చాలా ఇష్టదైవం కదా. అందువల్ల ఆ రోజు ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరణ చేస్తారు. అది ఆ రోజు స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా చల్లగా ఉంటుంది, చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఆయన దర్శనం వల్ల. అందువల్ల ఈ రాశివారు, అన్ని రాశుల వారు కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. ఇక మీకు ఆదాయం ఈ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం చూడాలంటే ఆదాయం చాలా బాగుంటుంది. మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే మీకు ఆదాయం, మీరు ఏ రంగం ఏ వ్యాపారం చేసినా ఎంత ఆదాయం రావాలనుకుంటున్నారో అంత ఆదాయం వచ్చి తీరుతుంది అన్నమాట. ఇంక నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, కానీ చాలా కష్టపడాలి. అందువల్ల నిరుద్యోగులు చాలా కష్టం మీద మీకు ఫలితం వస్తుంది. మీకు ఫలితం వస్తుంది అని అన్నప్పుడు ఎంత కష్టపడడానికైనా వెనుకాడకూడదు. అందువల్ల మీరు కష్టపడండి, తప్పకుండా మీకు ఫలితం అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా పంచమంలో రాహు ఉన్న మూలంగా ఆయన అనుకూలంగా లేడు. అందువల్ల రాహు ఇబ్బందులు తొలగాలి అని అంటే కనుక మీరు రాహుకేతువులు పూజ చేయించడము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడము, మంగళవారం నాడు అమ్మవారి దుర్గాదేవి, కనకదుర్గాదేవికి పూజ చేయడం కూడా చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఇంకా మీకు కొంచెం ధైర్యం సన్నగిల్లుతూ ఉంటుంది. ఈ చికాకులు ఉండడం మూలంగా మనసులో ధైర్యం పోతుంది అన్నమాట. అందువల్ల మీరు ఈ రాహు పెట్టేటటువంటి బాధలు అంతా ఇంత ఉండవు. అందువల్ల మీకు ఆలోచన కూడా, పంచమం అంటే ఆలోచన కూడా నశింపజేసేటటువంటి కష్టాలు పెడతాడు. అందుకని మీరు వివేకంతో ఆలోచించి, మనసు కృంగిపోకుండా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇంకా కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో. అందువల్ల కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చూడండి. వ్యవసాయదారులకి ధనం, ధాన్యం
అన్నీ కూడా వృద్ధయ్యే అవకాశం ఉంది. వ్యవసాయదారులకి బాగుంటుంది ఈ మాసం. వాళ్ళకి ధనం బాగా వస్తుంది. వాళ్ళ ధాన్యం కూడా మంచి రేటుకి అమ్ముడవుతాయన్నమాట. ఇంకా స్నేహితులు మీకు చాలా అండగా ఉంటారు. మీకు ఈ ఈ ఇప్పుడు చికాకుల టైంలో స్నేహితులు మీతో చాలా క్లోజ్‌గా ఉండి మీ కష్టాలు వినడము, మీకు తగిన సలహాలు ఇవ్వడము చేస్తారనమాట. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్నవున్నా అది పెద్ద మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాహన సౌఖ్యం, వాహనాలు కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, వాహనాలు కొనాలని అనుకుంటున్న వాళ్ళు ఈ మాసంలో ఆ రకంగా ప్రయత్నించడం చాలా మంచిది. ఇంకా ఇంట్లో మీకు శుభకార్యాలు జరుగుతాయన్నమాట. అది ఒక పెళ్లి కానియండి, ఒక ఒడుగు కానియండి, ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఒడుగులు చేస్తారు కనుక, ఒక పెళ్ళి అవ్వనియండి, లేతే మీ పిల్లలకి ఒడుగులు అవ్వనియండి, ఇట్లాంటి శుభకార్యాలు ఈ మాసంలో జరిగే అవకాశం చాలా ఉంది. ఇంకా మీరు పూర్తిగా విందులు, వినోదాలు అనుభవిస్తారు ఈ మాసంలో. అందులోనూ అధిపతి శుక్రుడు కనుక ఆయన విందులు, వినోదాలకి పెట్టింది పేరు శుక్రుడు. ఇంక సంతానం సౌఖ్యం. సంతానం వల్ల మీకు ఇబ్బందులుండవు. సంతానం మేము చాలా బాగా చూసుకుంటారు. అలాగే మీకు కూడా వాళ్ళ వల్ల మంచి పేరే వస్తుంది కానీ చెడు పేరు రాదు. సంతాన సౌఖ్యం కూడా బాగుంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. శత్రువుల మీద మీకు జయం ఉంటుందనమాట. శత్రువులు మీరు ఎదిరించగలుగుతారు. వాళ్ళని కూడా మిత్రులుగా మార్చుకోగలిగే శక్తి మీకుంటుంది. ఇంక ప్రతి కార్యంలోనూ కూడా మీకు మంచి జరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా మంచి జరుగుతుంది. గృహంలో మంచి శుభయోగం ఉంది. అంటే ఏదో ఒక శుభ కార్యక్రమం మీ ఇంట్లో జరుగుతుందనమాట. అదే ఈ మాసంలో మీరు శుక్రుడు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజ చేయడము, అట్లాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఈ రాశి